సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే టెస్ట్. ఈ వీక్ మండే టెస్ట్ లో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. ముందుగా మనశంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే గడిచిన వీకెండ్ లో తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతో కొంత ప్రభావాన్ని చూపించిన సినిమా ఏదైనా ఉంది అంటే అది మెగాస్టార్ చిరంజీవి నటించిన అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు మూవీనే. గడిచిన వీకెండ్ లో కూడా సినిమా ఇంట్రెస్టింగ్ అనే నెంబర్స్ రిపోర్ట్ చేసింది. కాకపోతే ఆడియన్స్ ఫోకస్ సినిమాల మీద లేదు. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గానే అందరూ సినిమాల మీద ఇంట్రెస్ట్ కొన్ని రోజుల పాటు తగ్గించుకుంటారు. పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతా ఉంటాయి. పిల్లలు కూడా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని చదివించడం కోసం ఫ్యామిలీస్ అన్ని కూడా ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాయి. అందుకని సినిమాలకి ఒక రకంగా ఇది డ్రై టైం అని చెప్పొచ్చు. మళ్ళీ శివరాత్రి టైంలో కొంచెం పుంజుకుంటది. ఆ పైన మార్చ్ ఎండ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంట్రెస్ట్లు మారుతాయి. మళ్ళీ సినిమాల మీదకి మూడ్ రావడానికి సమ్మర్ సెలవులు రావాల్సిందే. ఆ ఎఫెక్ట్ ఉంది, ఆ ఇంపాక్ట్ ఉంది అని చెప్పొచ్చు ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ మీద. మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ మాత్రం ఆ ఇంపాక్ట్ ని కొంచెం తగ్గించుకుని ఇంట్రెస్టింగ్ గా కలెక్షన్స్ రిపోర్ట్ చేసిందని చెప్పాలి. గడిచిన వీకెండ్ లో సినిమా దగ్గరగా 2.5 కోట్ల నుంచి 3.5 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. వరల్డ్ వైడ్ చూసుకుంటే ఒక 5 కోట్ల వరకు షేర్ కనపడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇప్పటి వరకు చూసుకుంటే టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 180 కోట్లు దాటింది. గ్రాస్ చూసుకుంటే మూవీ టీం పోస్టర్ మీద వేసిన లెక్క ప్రకారం చూసుకుంటే 380 కోట్ల వరకు ఉండాలి. ట్రాకర్స్ వేస్తున్న లెక్క అయితే 300 కోట్లకి దగ్గరగా ఉంది. ఏదేమైనప్పటికీ సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా ప్రాఫిట్స్ చూశారు. 180 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. భారీగానే అందరూ ప్రాఫిట్స్ ఎంజాయ్ చేశారు అని మాట్లాడాలి. దాదాపు 60 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ప్రాఫిట్స్ చూశారు అని చెప్పాలి. జాక్ పాట్ వ్యవహారమే ఇది. సూపర్ గా ఎంజాయ్ చేశారు ప్రాఫిట్స్ ని అందరూ. పోతే ఒక విషయానికి సంబంధించి క్లారిటీకి వచ్చేయొచ్చు. అదేమిటి అంటే మనశంకర్ వరప్రసాద్ గారు మూవీ ఫుల్ రన్ లో 200 కోట్ల షేర్ ను చూడటం అనేది మాత్రం సాధ్యమయ్యే మ్యాటర్ కాదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది, ఇంకుండదు. మినిమం షేర్లు పడుతూ కొన్ని రోజుల పాటు థియేటర్స్ లో రన్ ఉండొచ్చు, కానీ సర్ప్రైజ్లు ఉండకపోవచ్చు. ఊహించని నెంబర్లు పడటం, రికార్డులు పడటం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ అలాగే ఉంది బాక్స్ ఆఫీస్ దగ్గర. కానీ ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్స్ తో ఆల్రెడీ సినిమా ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్. టికెట్ సేల్స్ కి సంబంధించి కానీ, ప్రాఫిట్స్ కి సంబంధించి కానీ కొన్ని రికార్డులు పడ్డాయి. అవి కొన్ని రోజుల పాటు ఈ సినిమాతో ఉంటాయి, మెగాస్టార్ పేరు మీద ఉంటాయి అని చెప్పొచ్చు. ఈ మూవీని నైజాం ఏరియా వరకే దాదాపు 30 లక్షల మందికి పైగా చూడటం రికార్డ్ అనే మాట్లాడాలి. రీజనల్ ఫిల్మ్ అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆ తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపు 80 లక్షలకు పైన జనాలు ఈ సినిమాని చూడటం జరిగింది. ఫుట్ ఫాల్స్ అలా ఉన్నాయి. వరల్డ్ వైడ్ చూసుకుంటే 1 కోటి మందికి పైన ఈ సినిమాని చూశారు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుని చూస్తే అంత బాగా ఈ సినిమాని ఆదరించారు, అంత బాగా ఈ సినిమాకి రెస్పాన్స్ ఇచ్చారు ప్రేక్షకులు. కాబట్టి ఇంత పెద్ద నెంబర్స్ పడ్డాయి, అంత భారీగా ప్రాఫిట్స్ వచ్చాయని చెప్పాలి. ఓవరాల్ గా అయితే మాత్రం మెగా సెలబ్రేషన్స్ బాగా జరిగాయి. మెగాస్టార్ ఎంటర్టైన్మెంట్ ని సూపర్ గా ఎంజాయ్ చేశారు ఆయన ఫ్యాన్స్. ఇక్కడతో అయిపోయిందని చెప్పొచ్చు ఆల్మోస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ రన్. ఇంతకు మించి పెద్దగా మాట్లాడుకునే విశేషాలు రాకపోవచ్చు. అనగనగా ఒక రాజు, నారీ నడుమ మురారి సోసోగానే పర్ఫామ్ చేశాయి. నారీ నడుమ మురారి మూవీ టీం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది లాంగ్ రన్ ఉంటది అని. కాకపోతే ఆడియన్స్ ఇంట్రెస్ట్ తగ్గిపోయిన తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. సో థియేటర్స్ లో రెస్పాన్స్ ఆశాజనకంగా లేకపోవడంతో మూవీ టీం సినిమాని ఎర్లీగా ఓటీటీలో స్ట్రీమ్ చేయడానికి ప్లాన్స్ చేసేసుకుంది. డేట్ కూడా బయటకు వచ్చేసింది. బాగా ప్రాఫిట్స్ వస్తుంటే, మంచి షేర్స్ పడుతుంటే తొందరగా ఓటీటీలో స్ట్రీమింగ్ రారు కదా. వస్తున్నారు అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు రెస్పాన్స్ థియేటర్స్ లో లేదని అర్థం చేసుకోవాలి. అనగనగా ఒక రోజు ఆల్రెడీ థియేటర్కల్ రన్ తోనే సినిమా మంచి ప్రాఫిట్స్ తీసుకుంది. థియేటర్స్ లో ఉంది కానీ గడిచిన వీకెండ్ లో మాత్రం ఇంప్రెసివ్ అయితే కలెక్షన్స్ రిపోర్ట్ అవ్వలేదు. ఇక ఈ వీక్ కొత్తగా రిలీజ్ అయిన సినిమా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఓం శాంతి శాంతి శాంతి. ఈ సినిమాకి రిలీజ్ రోజునే రిజల్ట్ ఏమిటో డిసైడ్ అయిపోయింది. మండే టెస్ట్ తో అవసరం కూడా పడలేదు. ఎందుకంటే 2వ రోజు నుంచే రెస్పాన్స్ సరిగ్గా లేదు. అసలు ఫస్ట్ రోజే సరిగ్గా రెస్పాన్స్ లేదు. ఫస్ట్ రోజున సినిమా ఓవరాల్ గా చూసుకుంటే ఒక 40 లక్షల లోపే గ్రాస్ రిపోర్ట్ చేసింది. వెరీ పూర్ ఓపెనింగ్స్ అవి. ఆ తర్వాత కూడా సినిమా వీకెండ్ లో ఇంప్రెసివ్ గా పెర్ఫార్మ్ చేయలేదు. ఎందుకంటే మంచి టాక్ రాలేదు. టాక్ బాగా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఆడియన్స్ ఎంకరేజ్ చేసి ఉండేవాళ్ళు. మలయాళంలో వచ్చిన జయ 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 హే ఈ సినిమాకి తెలుగు రీమేక్ ఇది. ఆల్రెడీ జయ 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 హే తెలుగులో ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అయినప్పటికీ మూవీ టీం డేర్ చేశారు. నిర్మాత ఇన్స్పైరింగ్ గా మాట్లాడారు. కథలు ఉంటాయి, మంచి కథలు ఉంటాయి. వాటిని చెప్పే విధంగా చెప్తే, మార్చి చెప్తే, కొత్తగా చెప్తే మళ్ళీ ఆదరిస్తారు ఆడియన్స్ అని ఆయన కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడం కనిపించింది. రైట్, ఖచ్చితంగా సరిగ్గా మార్పులు చేర్పులు చేస్తే, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ పెడితే పరిస్థితిలో మార్పు ఉండేది. వచ్చేవాళ్ళు ఈ మంచి సినిమాని చూసి ఎంకరేజ్ చేయడం కోసం ఆడియన్స్. బట్ అది జరగల. డీటెయిల్స్ ఇంప్రెసివ్ గా లేవు. మార్పులు చేర్పులు సరిగ్గా జరగల. రీమేక్ ని ఇంప్రెసివ్ గా చేయలా. చెప్పిన దాన్ని, అనుకున్న దాన్ని ప్రాపర్ గా స్క్రీన్ మీద చూపెడితే ఆడియన్స్ ఇంప్రెస్ అవుతారు. అవి జరగనప్పుడే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లు వెంటపడతాయి. ఇప్పుడు అందరూ డిక్లేర్ చేసేసారు ఓటీటీలో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతున్న సినిమాల్ని మళ్ళీ రీమేక్ చేయడం అనేది ప్రమాదం. ఈ సినిమాతో అది క్లియర్ గా తెలుస్తుంది. ఎవరు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని. మూవీ టీం మిగతా వాళ్ళకి ఒక హెచ్చరికగా నిలవడం కోసం ఈ ప్రయత్నం చేశారేమో అనిపించింది. ఇండస్ట్రీకి ఉపయోగపడే పని అది. అందుకని వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చేమో. ఇంకెవరు ధైర్యం చేయకపోవచ్చు. ఓటీటీలో ఆల్రెడీ మంచి సినిమాని నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేయడం అనే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకంటే
రెస్పాన్స్ అలాగే ఉంది. పాజిటివ్ రివ్యూలు పడలేదు, పాజిటివ్ టాక్ రాలేదు, ఆ పైన సినిమాకి కలెక్షన్స్ కూడా రాలేదు. రాంగ్ టైమ్ లో రిలీజ్ అవడం కూడా ఒక డిసడ్వాంటేజ్. ఇలా అన్ని ఫ్యాక్టర్స్ కలిసి ఓం శాంతి 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 ఈ సినిమా మండే టెస్ట్ లో ఫెయిల్ అయిందని చెప్పాలి. బిజినెస్ లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు నష్టాలు తప్పించుకోవడం కష్టం, ఇంకా ఎదురు కట్టాల్సి వస్తుందేమో, పబ్లిసిటీ ఖర్చులు కూడా రావు అన్న పరిస్థితి కనబడుతుంది. బ్యాడ్ లక్. తర్వాత హిందీలో రిపబ్లిక్ డే వీకెండ్ లో సంచలనం సృష్టించింది బోర్డర్ 2. పోతే రిపబ్లిక్ డే అయిపోయిన తర్వాత ఒక్కసారిగా డల్ అయిపోయింది. ఆ తర్వాత కలెక్షన్స్ బాగా డ్రాప్ అయ్యాయి. అంటే దురంధర్ మాదిరి పెర్ఫార్మ్ చేస్తుందేమో అని అనుకోవడం జరిగింది. అలా చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఆ సినిమా రేంజ్ కి తగ్గట్టు బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్ లో సినిమా ఆ రేంజ్ లో కలెక్షన్స్ కుమ్మేసి వదిలిపెట్టింది. ఫస్ట్ వీకెండ్ వరకే రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్ ను ఉపయోగించుకుని సినిమా దగ్గరగా 190 కోట్లకు పైన నెట్ చూసింది. ఆ తర్వాత స్లో అయింది. సెకండ్ వీకెండ్ లో ఓకే అన్నట్టుగానే పర్ఫార్మ్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లో పర్ఫార్మెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే అది ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ కాదు, అయినప్పటికీ సినిమా రేంజ్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఓకే పర్ఫార్మెన్స్ అనే చెప్పొచ్చు. ఇప్పటి వరకు సినిమా ఇండియా వరకు రిపోర్ట్ చేసిన నెట్ 300 కోట్లు దాటి దురంధర్ మాదిరి 600 కోట్లు 700 కోట్లు నెట్ చూసే పరిస్థితి అయితే లేదని అనుకోవచ్చు. ఎందుకంటే స్లో అయిపోయింది. కంటెంట్ కి సంబంధించి యావరేజ్ రిపోర్ట్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టే రెస్పాన్స్ ఉంది. పోతే ఒక 2-3 వారాల పాటు రన్ ఉండొచ్చు, బట్ రికార్డ్ బ్రేకింగ్ నెంబర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం లేదు. దురంధర్ 2 వచ్చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను బయటకు తీసుకొచ్చారు. సర్ప్రైజ్ చేశారు మూవీ టీం. ఎందుకంటే అందరూ ఓ అంచనాతో ఉన్నారు. మార్చి 19 రిలీజ్ డేట్ ఫస్ట్ పార్ట్ చివరిలోనే వేశారు. అప్పుడే చెప్పేశారు వచ్చేస్తున్నాం మార్చి 19కి అని. పోతే సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎంత లాంగ్ రన్ చూసింది, భారీగా కలెక్షన్స్ చూసింది, గట్టిగా ప్రాఫిట్స్ చూసింది. సెకండ్ పార్ట్ కు సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో, కొంత టైం తీసుకుంటారేమో అని అనుకున్నారు. పోతే అది జరగల. మూవీ టీం మాత్రం అదే డేట్ కి స్టిక్ అయి ఉంది. మార్చి 19కే వచ్చేస్తున్నామని టీజర్ రిలీజ్ చేసి మరీ గట్టిగా చెప్పారు. పోతే ఆ టీజర్ ని ఒక్క హిందీ లాంగ్వేజ్ లోనే కాదు, రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా వదిలారు. తెలుగులో కూడా వదిలారు, తమిళ్లో కూడా వదిలారు. తెలుగులో టీజర్ కి మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. డైలాగ్ ఏం లేవు, చివర్లో ఒకటే డైలాగ్ ఉంది. ఇది నూతన భారతదేశం సరిహద్దులు దాటి చొరబడుతుంది, దెబ్బ కొడుతుంది. హిందీ డైలాగ్ తో పోల్చుకుంటే స్ట్రాంగ్ గా లేదు కానీ ఇంపాక్ట్ఫుల్ గానే ఉంది, ఇంట్రెస్టింగ్ గానే ఉంది. దురంధర్ మూవీని ప్రస్తుతం ఓటీటీలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కి మంచి రెస్పాన్స్ కనపడుతుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది అని అందరూ మాట్లాడుతున్నారు. చాలా మంది చూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతుంది. ఈ ఇంపాక్ట్ సరిపోద్ది. సెకండ్ పార్ట్ ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించడానికి, భారీగా కలెక్షన్స్ కొల్లగొట్టడానికి. ఫస్ట్ పార్ట్ వరల్డ్ వైడ్ చూసుకుంటే దగ్గరగా 1400 కోట్ల వరకు కలెక్షన్స్ చూసింది. సెకండ్ పార్ట్ తో 2000 కోట్ల మార్క్ ని టార్గెట్ చేసిందని మాట్లాడుతున్నారు. 2000 కోట్ల మార్క్ ఇంతవరకు ఎవరికి సాధ్యం కాలా. ఈ సినిమా కొడతదేమో అని అందరూ అంచనాలతో ఉన్నారు. ఏం జరుగుద్దో చూడాలి. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. ఫస్ట్ పార్ట్ కంటిన్యూషన్ గా ఉంటుంది. ఆ కథ సగమే చెప్పారు. ఇందులో తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. టేకింగ్ లో మంచి ఇంప్రెషన్ కనబడుతుంది. ఆదిత్య ధర్ తన టేకింగ్ తోనే ఫస్ట్ హాఫ్ తో కూడా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. సెకండ్ పార్ట్ లో కూడా అది నడుస్తుంది. అతని మీద ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అయి ఉంది. ఆ ఇంప్రెషన్ తగ్గకుండా సినిమా మీద ఆసక్తి మరింత పెరిగే విధంగానే టీజర్ ని బయటికి తీసుకొచ్చారని చెప్పాలి. దురంధర్ ది రివెంజ్ పార్ట్ 2 సినిమాకి సంబంధించి ఈసారి రీజనల్ లాంగ్వేజెస్ లో కూడా మంచిగా సినిమా పెర్ఫామ్ చేసే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే అంత బాగా ఈ సినిమాకి సంబంధించిన పాపులారిటీ నడిచింది ఇండియా వ్యాప్తంగా. రిసీవ్ చేసుకుంటారు, మంచి ఓపెనింగ్స్ వస్తాయి. సౌత్ లో కూడా భారీగా కలెక్షన్స్ సినిమా రిపోర్ట్ చేసే అవకాశం కనపడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుద్దో. దురంధర్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు అని పోటీలో ఉన్న వాళ్ళు కూడా వెనక తగ్గుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆ రోజున టాక్సిక్ కూడా రిలీజ్ అవుతుంది. మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి. అవి పోస్ట్ పోన్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. వాటికి సంబంధించిన ఆఫీషియల్ ఇన్ఫర్మేషన్ త్వరలో బయటకు వస్తుంది. ఎందుకంటే దురంధర్ కి ఇప్పుడున్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని చూస్తే పోటీ పడకుండా ఉండటమే మంచిది. తెలుగు నిర్ణయాలు తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. రిలీజ్ డేట్లు మార్చుకుంటారు అని తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుద్దో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.